శ్రద్ధగా ధ్యానించుకుందాము. పరలోక మందున్న వసించు మా తండ్రి, పరిశుద్ధ పరూప బడుగాక నీ పేరు, పరిశుద్ధ పరూప బడుగాక నీ పేరు. నీ రాజ్య భూమచ్చు, నీ చిత్తము భూదివిని. నీ రాజ్య భూమచ్చు, నీ చిత్తము భూదివిని. ఈ రీతి జరుగును, ఆ రీతి ఇలా జరుగును. ఈ రీతి ఇలా జరుగును, ఆ రీతి ఇలా జరుగును. పరలోక మందున్న వసించు మా తండ్రి, పరిశుద్ధ పరూప బడుగాక నీ పేరు. పరిశుద్ధ పరూప బడుగాక నీ పేరు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, నేటి దినమందు వాక్య అంశము ఏమిటంటే ఉపవాసము. మనము ఈ ఉపవాసమును గూర్చి ఎన్నో విషయాలు, ఎన్నో బోధలు ఎంతో మంది దైవ సేవకుల ద్వారా మనం విని ఉంటాము. ఉపవాస ఉపయోగములు, ఉపవాసము నుండి కలిగే ప్రయోజనములు, ఉపవాసం అంటే ఏమిటి, ఉపవాసము ద్వారా వచ్చే ఆశీర్వాదములు, ఇలాగున అనేకమైన అంశాల ద్వారా మనము ఎన్నో బోధలు విని ఉంటాం. అయితే ఈరోజు వాక్య అంశం ఏమిటంటే ఎలా ఉపవాసము చేయాలి. మనము ఫిబ్రవరి ఆ యొక్క నెలలో సిలువ ధ్యాన ఉపవాసములు చేస్తూ ఉంటాం. ఇక మరొక ధ్యానాలు ఏమిటంటే మోషే సుఖోపవాస ధ్యానము. అంటే ఉపవాసము ఉండవలసిన అవసరత లేదు, ఉపవాస ధ్యానాలు. ఈ ఉపవాసము ఎలాగూ చేయాలో బైబిల్ గ్రంథములో అనేకమైన విషయాల ద్వారా దేవుడు మన ముందు ఉంచారు. ఉపవాసం అంటే మనం చూస్తూ ఉన్నాం కదా, పేదలకు సహాయము చేయుట నాకు ఇష్టమైన ఉపవాసం అని ఒక చోట దేవుడు సంభావిస్తూ ఉన్నారు. మరి ఉపవాసము చేయొచ్చు ఉన్న నీవు ఎలా ఉపవాసము చేయాలి, ఏ రీతిగానే ఉపవాసము చేయాలి, ఈ ఉపవాస క్రమమును ఎలాగూ పాటించాలో దేవుని యొక్క వాక్య గ్రంథములో దేవుడు అనేకమైన రకాలుగా వివరించారు. ఆ వివరణను ఈరోజు మీకు తెలియచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించారు. కనుక ఈరోజు ఉపవాసము ఎలాగూ మనము చేయాలి, ఎలాగూ ఉపవాసమును మనము ఆచరించాలి. మొట్టమొదటిగా మనము దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే ఉపవాసమును ఎలాగ మనము ఆచరించాలో ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 18వ వచనములో మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడతను విడిచి నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40
చెప్పండి? కోపము కలిగిందంట. ఏం కలిగింది చెప్పండి? కోపము కలిగింది. కోపము కలుగగా మోషే గారు అంటున్నారు, ఎందుకంటే ఆయన 40 దినములు 40 రాత్రులు ప్రభువుతో సీనాయి పర్వతం మీద ప్రభువుతో ఆయన సముఖముగా సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుక వారు చేసిన నడతలను బట్టి ఆయన దేవునికి కలిగిన కోపమును తగ్గించుటకు ఈ యొక్క మోషే గారు ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? 40 దినములు 40 రాత్రులు ప్రభువును బ్రతిమాలుకొనుచు ఉన్నాడయ్యా, కోపపడద్దయ్యా, నీ కోపము సామాన్యమైనది కాదు. నీవు కోపపడితే అయితే భూమి మీద ఏ నరుడు కూడా నిలవలేడు, నివాసము చేయలేడు. కనుక నీ కోపమును తగ్గించుకొనుము, నీ కోపమును చల్లార్చుకునుము, నీ ఉద్రేకతను నువ్వు చల్లార్చుకునుము, వారి మీద నీ కరుణే చూపించుమని చెప్పి అన్నపానములు మాని ఏం చేస్తూ ఉన్నాడంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి వ్యక్తిగతముగా ప్రభువు సన్నిధిలో ఉపవాసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మోషే గారు ఒక్కడే మనకు కనబడుతూ ఉన్నారు. ప్రభువుని అడుగుచూ ఉన్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నట్లుగా ఏమని మరొక మారు మనం చూసినట్లయితే 9:18 వచనములో చూసినట్లయితే, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడక నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టగా చూచితిని. అంటే ఇశ్రాయేలీయుల వారి మీద దేవుడు కోపపడుచూ ఉండగా అక్కడ ఎవరు ఉన్నారు? ఒంటరిగా మోషే గారు ఉన్నారు. దేవుడి యొక్క కోపము ఆయనకు కనబడుతుందా లేదా చెప్పండి? ఇక్కడ మనం చదువుకున్న మాటలు మనకు కనబడుతుందా లేదా? ఆయన ఒంటరిగా ఉన్నారంటే వ్యక్తిగతముగా ప్రభువు సన్నిధిలో ఉపవాసం ఉన్నట్లుగా. యెహోవా కోపమును ముఖాముఖిగా చూస్తూ ఉన్నాడు, స్పష్టముగా చూస్తూ ఉన్నాడు, కన్నులతో చూస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల వారి యొక్క పాపాన్ని ఆయన కన్నులారా దేవుని యొక్క కోపమును కన్నులారా చూస్తూ ఉన్నాడు. అందుకే అన్నపానములు మానివేసి వ్యక్తిగతముగా ఉపవాసములు చేస్తూ ఉన్నాడు. ఎందుకు? ఇశ్రాయేలీయుల వారి మీద దేవుని కోపము చల్లార్చబడుటకు ఉపవాసం చేస్తూ. వ్యక్తిగతమైన ఉపవాసము చాలా అవసరం. క్రైస్తవ సంఘములకు వ్యక్తిగత ఉపవాసము చాలా అవసరం. నీవు వ్యక్తిగతముగా ఉపవాసముతో ప్రభువు సన్నిధిలో ఏది అడిగినా అది వినే దేవుడు. అందుకే మోషే గారు వ్యక్తిగతముగా 40 దినములు 40 రాత్రులు ఇశ్రాయేలు వారి పక్షమున ఆయన ఉండి వ్యాజ్యమాడారు కనుక ప్రభువు సన్నిధిలో ఆయన ప్రభువును అడిగాడు కనుక వారు ఎన్ని తప్పిదాలు చేసినా, దేవునికి విరుద్ధమైన ఎన్ని కార్యాలు చేసినా కూడా ప్రభువు వారిని క్షమిస్తూనే వస్తూ ఉన్నారు. క్షమించారా లేదా చెప్పండి? క్షమించారు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అమ్మాయ వ్యక్తిగతముగా ఈ ఉపవాసము దేవుని సన్నిధికి చేరుతుంది. వ్యక్తిగతముగా నీవు చేసే ఉపవాస ప్రార్థన దేవుని పాదాల చెంతకు చేరుతుంది. వ్యక్తిగతముగా నీవు ఉపవాసం ఉండి ప్రభువుని అడగగా ప్రభువుని మొరలను ఆలకించే దేవుడైనాడు. అందుకే భక్తులు కూడా కాసినాయిక కీర్తనలో మనం చూసినట్లయితే, ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద
పొందుతావు. అలాగే ఇక్కడ మోషే గారు కూడా ఫలితమును పొందారు. మొదటిగా ఇశ్రాయేలీయుల వారి ముందు ఉన్న కోపమును దేవుడు తగ్గించినట్లుగా, రెండవదిగా 10 ఆజ్ఞలను కూడా దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వ్యక్తిగత ఉపవాసము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి విశ్వాసికి కూడా అవసరమైన ఉపవాసం ఏమిటంటే వ్యక్తిగత ఉపవాసం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఆత్మ చేత నడిపింపబడి ఉపవాసము చేయవలెను. కొంతమంది ఆత్మానుసారముగా కాకుండా కొన్ని ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? భార్య భర్తలు గొడవ పడినప్పుడు భార్య అలుగుతుంది, భర్త అలుగుతాడు. అలాగే కొన్ని ఉపవాసాలు చేస్తుంది. అవునా కదా? భోజనము చేయాలి. భర్త మీద భార్య, భార్య మీద భర్త అలాగ అలిగి ఉపవాసం చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది తల్లిదండ్రులైన వారి మీద పిల్లలు అలిగి వారు అడిగినది తల్లిదండ్రులైన వారు ఇవ్వకపోతే వారి మీద అలిగి కొంతమంది బిడలైన వారు కూడా ఉపవాసం చేస్తూ ఉంటారు. నేను అడిగిన దాన్ని నీవు ఇవ్వలేదు కనుక నేను తినను అని చెప్పి ఉపవాసము చేస్తూ ఉంటారు. అలాగున మనము ఉపవాసము చేయకూడదు. అది లెక్కలోనికి రాదు. ఆత్మ నడిపింపు కొరకై ఆత్మ నడిపింపబడి ఉపవాసము చేయాలని ఒకసారి వాక్యములో చూసినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే లూకాసు వార్త 4, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచు ఉండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలిగొనగా. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడరా ప్రభువైన యేసు క్రీస్తు వారు దేని చేత నింపబడ్డారట? పరిపూర్ణమైన ఆత్మ చేత నింపబడిన వాడే యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఎక్కడ ఉన్నారట చెప్పండి? అరణ్యములో. ఎక్కడ ఉన్నారు చెప్పండి? అయ్యా అర్థమవుతుందా? అర్థమవట్లేదా మీకు? అమ్మ అర్థమవుతుందా? అర్థమవట్లేదు. ఎక్కడున్నారు చెప్పండి? యోర్దాను నది నుండి తిరిగి వచ్చి అరణ్యములు అంటే ఎవరు, ఏ మనిషి కూడా కనబడి ప్రాంతములు. అరణ్యములో ఎవరైనా కనబడతారా? ఎవరైనా మనకు చూడడానికి కూడా కను చూప మేర కూడా ఎవరు కనబడరు. అలాగున అరణ్యములో పరిశుద్ధాత్మ పూర్ణుడై అంటే దేవుని ఆత్మ సంపూర్ణముగా యేసు ప్రభువారు పొందుకొని ఆ యొక్క యోర్దాను నది నుండి దిగి వచ్చి అరణ్య ప్రాంతమునకు వెళ్ళిపోయి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి శోధింపబడుచు ఉన్న అపవాదిని చేయించుటకు ఏం చేస్తూ ఉన్నారు? అన్నపానములను మానివేశారు. నేటి దినాల్లో చాలా మందిని కూడా శోధన వెంటాడుచు ఉంటారు. కొంతమందికి దురాత్మ శోధన కావచ్చు, కొంతమందికి అపవాది శోధన కావచ్చు, మరి కొంతమందికి చీకటి శోధన కావచ్చు, కొంతమందికి నానా విధములైన సమస్యలు అనబడే శోధన కావచ్చు, దుఃఖం అనబడే శోధన కావచ్చు. అలాగున శోధింపబడుచు ఉన్న వారిని శోధింపబడుచున్న వారు ఏం చేయాలంటే సంపూర్ణముగా ప్రభు యొక్క ఆత్మ చేత నింపబడి అడగట్లేదు, దేవా నీ ఆత్మను నాకు అనుగ్రహించు. మనము ఈ నెలలో కాకుండా రేపు నెలలో ఈ యొక్క మోషే సుఖోపవాస దినాలు ముగింపబడగానే అభిషేక పండుగ, అవునా కాదా? అభిషేక పండుగ ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉన్నాం. తైలాభిషేక పండుగ అంటే దేవుని అభిషేకము మన మీదికి వచ్చే పండుగ. ఆ దినమందు ఎంతోమంది దేవుని అభిషేకము మా మీదికి వచ్చింది. దేవుని ఆత్మ చల్లగాలి వలె, వేడిగాలి వలె, పావురము వలె దేవుని మహిమతో మా మీదికి దిగి వచ్చిందని ఎంతోమంది సాక్ష్యాలు చెబుతున్నారు. అందుకే వాక్యంలో కూడా చూస్తూ ఉన్నాము, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడిన వారిగా లేదా దేవుని ఆత్మను పొందుకోలేని వారిగా ఉంటారో వారు దేవుని వారు కాదని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ యేసు ప్రభువు అంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై
చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? అర్థమవుట్లేదా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఉపవాసముతో చేసిన ప్రార్థన ద్వారా ఎప్పుడైతే ప్రభువు ఉపవాసం ఉండి దేవుని ఆత్మ చేత నడిపింపబడి అరణ్యములో అపవాది పెట్టు శోధనను చేయించి ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు, ఆ సమయములో ప్రభు ఆకలి కొన్నాడట. అప్పుడు వరకు దేవుని సన్నిధిలో ఆకలి లేదు, దాహము లేదు. దేవునిలో ఆత్మచేత నింపబడ్డాడు కనుక, దేవుని శక్తి చేత నింపబడ్డాడు కనుక, దేవుని అభిషేకము చేత ఆయన ఉన్నాడు కనుక ఆకలి అన్నము ఆయన మరిచిపోయారు. అందుకే ఆత్మ పరవశులమై ఆయన దేవునితో ఆ యొక్క సాతానుతో పోరాడి ఆయన గెలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అమ్మ, దేవుని ఆత్మ చేత మనము ఉపవాసము చేయాలి. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ప్రార్థనా పూర్వకముగా ఉపవాసము ఉండవలెను. కొంతమంది ప్రార్థనా పూర్వకముగా కాకుండా వారి ఇష్టానుసారముగా ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసము చేస్తూ ఉంటారు. ఓ సమయం అంటూ ఉండదు, ఓ సందర్భం అంటూ ఉండదు. విడిగా ఏదో వాళ్ళ కుటుంబంలో పరిస్థితులను బట్టి, కుటుంబంలో ఆ యొక్క భార్య భర్తలు కావచ్చు, తల్లిదండ్రులైన వారు కావచ్చు, బిడ్డలైన వారు కావచ్చు, ఆ యొక్క సమస్యలను బట్టి ఆ యొక్క ఉపవాసం చేస్తూ ఉంటారు. కొంతమంది ఆహారం లేకుండా ఉపవాసం చేస్తూ ఉంటారు, బీదవారైన వారు. అలాగుగా కాకుండా విశ్వాసులమైన మనము ప్రార్థనా పూర్వకముగా ఉపవాసము చేయాలి. ఒకసారి వాక్యములో చూసినట్లయితే దానియేలు గ్రంథము సరి వాక్యములో గమనించినట్లయితే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే, 9-3-4 వచనాల్లో చూసినట్లయితే, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపములు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసి కొట్టిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరమగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేసుకొనువాడా. ఇక్కడ చూస్తూ ఉన్నట్లరా, ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము దానియేలు గారు చేస్తున్న యొక్క ప్రార్థన ఏమిటి చెప్పండి? ఆయన గోనె పట్ట కట్టుకొని తలపై బూడిద లేదా ధూళి వేసుకొని ఉపవాసం ఉండి ఏం చేస్తూ ఉన్నాడట? ప్రార్థనా విజ్ఞాపములు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థన చేయరు, పేరుకు మాత్రం ఉపవాసం ఉంటారు. వారి పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. అవునా కాదా? పనులు అలాగున చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఉపవాసం ఉంటారు, ఒక పూట ఉపవాసం ఉంటారు, మరలా పనికి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ప్రార్థనలో గడపడం. ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము, ఆయన దేవునికి తగ్గింపుగా ఉండి గోనె పట్టును కట్టుకొని తలపై బూడిదను వేసుకొని ఉపవాసముతో దేవుని ఎదుట ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థనా విజ్ఞాపములను చేస్తూ ఆయనకు మొరపెడుచు ఉన్నట్టు. ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకోనంటే దేవుని సన్నిధిలో అలాగున ఉపవాసం ఉండి పనులు చేసుకోవడం కాదు, కానీ వ్యవసాయం చేసుకోవడం కాదు, కానీ మనస్సునంతా కూడా ప్రభువు ఎదుట వెళ్ళబోసుకోవడం లేదా మనసుతో ప్రభువును ఆరాధన చేయొచ్చు ఉన్నట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. మన పనులు చేసుకుంటూ ఉపవాసము చేయడం కాదండి. ఇక్కడ ఉపవాసము చేస్తున్న ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన మనస్సును ప్రభువు ఎదుట అలాగున ప్రభు ఎదుట ఉంచి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. అంటే ప్రార్థనా పూర్వకముగా ఉపవాసమును ఆచరిస్తూ ఉన్నాడు. ఉపవాసం అంటే ఓ పూట అన్నం మానేయడము కాదు. ఉపవాసం అంటే కఠిన ఉపవాసము కాదు. నీ ప్రార్థనలు, నీ విజ్ఞాపనములు, నీ విన్నపములు
ఏం వేడుకొనుచున్నాడో చూస్తూ ఉన్నట్లుగా నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఏమనగా, ఏమని ఒప్పుకుంటున్నాడు ఇక్కడ చూస్తూ ఉన్నట్లరా? ఏమని ఒప్పుకుంటూ ఉన్నాడు? చదవాలమ్మా. ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకం చేసుకో. ఇక్కడ చూస్తూ ఉన్నట్లరా ఏం చేస్తూ ఉన్నాడు ఈయన? ఎవరైతే ప్రభువా మహత్యము కలిగిన దేవా, శక్తి కలిగిన దేవా, ప్రేమ కలిగిన దేవా, సర్వవ్యాప్తిమైన దేవా, అనంత దేవా, నిత్యుడగు దేవా, సర్వాధికారి, మీకు స్తోత్రములున్నాయా. ఎవరైతే నీ నిబంధనను, నీ ఆజ్ఞలను ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే నడుచుకుంటారో వారి ఎడల ఏం చేయాలంట చెప్పండి? దేవుని కృపను జ్ఞాపకము చేసుకోమని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంతమంది అలా మనం ప్రార్థన చేసేవారు ఉన్నారు చెప్పండి? ఎంతసేపు మా కుటుంబాన్ని, మా బిడ్డలను, మా యొక్క సమస్యలను, మా ఇబ్బందులను, మా ఇరుకులను తీర్చండి దేవా అని చెప్పి ప్రార్థన చేసేవారే ఉన్నారు. కానీ ఈయనలాగా ఎవరైనా ప్రార్థన చేసేవారు ఉన్నారా? ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడారా, ఎవరైతే నీ సన్నిధిలో, ఎవరైతే నీ యొక్క సన్నిధిలో మహత్యము కలిగిన దేవా, నీ ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నారో, నీ నిబంధనలను అనుసరిస్తూ ఉన్నారో వారి ఎడల ఏం చేయాలట? దేవుని కృపను జ్ఞాపకం చేసుకో దేవా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక అమ్మాయ ప్రార్థన చేయాలి. ప్రార్థనాపూర్వకముగా నీ ఉపవాసము నీవు ఉండాలి. మొదటిగానేమో నీవు వ్యక్తిగతముగా ఉపవాసం ఉండవలెను. రెండవదిగా ఆత్మచేత నడిపింపబడి ఉపవాసం ఉండవలెను. మూడవదిగా ప్రార్థనాపూర్వకముగా, అంటే ప్రార్థనలు యాచనలు చేస్తూ నీవు ఉపవాసం ఉండవలను. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యమును చదువుచు ఉపవాసం ఉండవలను. కొంతమంది ప్రార్థన చేస్తారు, భక్తి చేస్తారు, విజ్ఞాపన చేస్తారు, కానీ వాక్యమును చదవరు. వాక్యమును మాత్రము చదవరు పిల్లలు. ఒకసారి వాక్యములు మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము, దేవుని యొక్క వాక్యమును చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటని నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఏం చేస్తూ ఉన్నారట చెప్పండి? ఇక్కడ ఇశ్రాయేలు వారు ఏం చేస్తూ ఉన్నారట? మనం ఎక్కడైనా స్వయముగా చెప్పిన వాక్యం ఉందా? ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు వారు ఏం చేస్తారట? ఒక జాము సేపు, అంటే ఒక గంట సేపు వారు ఏం చేస్తూ ఉన్నారట? ధర్మశాస్త్రము గ్రంథము అని ఇక్కడ స్పష్టముగా రాయబడింది. అంటే దేవుని వాక్యము చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచు వచ్చిరి అనబడే మాటను మనం చూస్తూ ఉన్నాం. వాక్యము చదవాలి, శ్రద్ధగా వాక్యాన్ని చదవాలి. సమయాన్ని వ్యర్థము చేయక ఏం చేయాలంటే అనుదినము కూడా వాక్యము చదవాలి. అంతెందుకండి, మేము చదువుతాం వాక్యాన్ని, మా బిడ్డలకు కూడా నేర్పిస్తాం. రోజు వారికి ఎంత హోంవర్క్ ఉన్నా, స్కూల్లో టీచర్ లేని వారు ఎంత హోంవర్క్ ఇచ్చినా కూడా ఫస్ట్ దేవునికి అంటే ఫస్ట్ దేవునికి ముఖ్యము ప్రాధాన్యతనిచ్చి కొద్దిసేపు ప్రార్థన, ఒక గంట సేపు ప్రార్థన చేసుకొని వాక్యము చదువుమని మేము పెంచాం, వారికి నేర్పించాం. అలాగున వారు కూడా వాక్యం చదువుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ముగ్గురికి కూడా అలాగున
వాక్యం నేర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు పుట్టినప్పటి నుంచి కూడా కన్నడ చదవడం అలవాటైంది కనుక మా రెండవ కుమార్తె అయితే చక్కగా తెలుగు చదువుతుంది, కన్నడ చదువుతుంది. అలాగున్న రెండిట్లో కూడా అలాగున్న ముందుంది. పెద్ద కుమార్తె కొద్దిగా నేర్చుకుంటూ ఉంది. మా శారన్ రాజు కూడా తెలుగు నేర్చుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే మా మదర్ టంగ్ తెలుగు, వీళ్ళ మదర్ టంగ్ కన్నడ కనుక వాళ్ళు అలాగున్న కన్నడ తెలుగు రెండు నేర్చుకుంటూ ఉన్నారు. ఆ లాంగ్వేజ్ వారికి కన్నడ కనుక వారికి తెలుగు అక్షరాలు రాకపోయినా కూడా అలాగున్న నేర్చుకుంటూ ఉన్నారు. దేవుని కృపను బట్టి, దేవుడు వారి యొక్క భక్తిని బట్టి అలాగున్న రెండు విషయాల్లో వారు నడిపిస్తున్నారు. కనుక ఉపవాసము ద్వారా నీవు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మొదటిగా దేవునికి విజ్ఞాపనములు ఆ యొక్క ప్రార్థనలు చెల్లించాలి. రెండవదిగా ఆ యొక్క నాలుగవదిగా వాక్యమును చదవాలి. ప్రార్థనయే కాదు, భక్తియే కాదు, మోకాల జీవితమే కాదు, వాక్యమును కూడా మనం నేర్చుకోవాలి. వాక్యమును చదవాలి. సమయాలు వ్యర్థం చేయకుండా ఎవరెవరి దగ్గర ఫోన్లో మాట్లాడుతూ ఉంటాము, అటు ఇటు వెళ్ళిపోయి వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళిపోయి మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటాము. ఒక గంట సమయం దొరికిందంటే బైబిల్ తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళినా, నిజంగా ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ మాతోనే ఉంటుంది, మా బ్యాగ్లో ఉంటుంది. అయ్యగారు కూడా ఒకవేళ ఎక్కడికైనా వెళుతూ ఉన్నాం అనుకోండి, బ్యాంకుకు వెళ్ళినా కూడా బ్యాగ్ తీసుకొని వెళ్దామని అంటారు. బ్యాంకుకి వెళ్ళినా కూడా బ్యాగ్ తీసుకొని వెళ్దాం, బైబిల్ బ్యాగ్ తీసుకొని వెళ్దాం. ఎందుకంటే దేవుని వాక్యమే మనకు తోడు, దేవుని వాక్యమే మన జీవితాన్ని మార్చేది కనుక వాక్యము చదవడం నేర్చుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు వారు ఏం చేస్తూ ఉన్నారు? తగ్గించుకొని, గోనె పట్ట కట్టుకొని, అయితే తల మీద బూడిద పోసుకొని, ధూళి పోసుకొని, ఇశ్రాయేలు వారందరూ కూడా అయితే అన్ని జనుల నుండి ప్రత్యేకింపబడి వారి పాపాలను, వారి పితరుల పాపాలను ఒప్పుకొని ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? ధర్మశాస్త్రమును ఒక జామెమో ఆ యొక్క పాపాలు ఒప్పుకుంటున్నారు, ఒక జామెమో దేవుని వాక్యమును చదువుచు వచ్చుచున్నారు. కనుక ఉపవాసమును ఆచరించే నీవు నేను కూడా ఏం చేయాలో చెప్పండి? దేవుని వాక్యమును చదివే అలవాటు మనము కలిగి ఉండాలి. వాక్యము నేర్పాలి. మన తల్లిదండ్రులుగా ఉన్న మనము మన బిడ్డలకు వాక్యాన్ని నేర్పాలి. దాదాపుగా నేటి దినాల్లో చాలా మంది కూడా చదివిన వారే ఉన్నారు. గోడేగాలు ఆ యొక్క క్యాపులో మనం చూస్తూ ఉన్నాం కదా, ఆమెను ఎన్నో మార్లు కూడా మీరు కూడా చూస్తుంటారు. ఆశీర్వాదం అని చెప్పి ఆ యొక్క రెడ్డి స్కూల్లో మనకు చెందిన ఆమె దాదాపుగా 6 సార్లు బైబిల్ గ్రంథమును చదివింది. 6 సార్లు బైబిల్ చదివింది. అలా కొంతమంది భక్తులైన వారు కూడా చాలామంది కూడా బైబిల్ చదువుతూ ఉంటారు. ముసలావిడ నిజంగా ఆమె కొద్దిగా అంటే ఆమె పని అయిపోయిందంటే ఒక్క నిమిషము కూడా నిలబడదు. కొద్దిగా ఎత్తడిగా ఆమె అయినా కూడా అయితే వాక్యము చదువుతుంది చక్కగా. అలాగే కొన్ని దైవజనుని పుస్తకాలు కూడా అడిగి తీసుకెళ్ళిపోతుంది. అయ్యగారిని అడిగి, అయ్యా పుస్తకాలు ఇవ్వండి, ఊరికే ఉంటాను, నేను చదువుకుంటానని చెప్పి నేను కొన్ని పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోయి ఆ పుస్తకాలన్నీ కూడా వారమంతా కూడా ఒక్కొక్క దినము ఒక్కొక్క పేజీ కానీ 2 పేజీలు కానీ అలాగున్నా చదివేసుకొని మరలా తీసుకుని వచ్చి చాలా చక్కగా ఉన్నాయ్యా అని చెప్పి మరలా మన వచ్చింది మీటింగ్స్ కొరకు వచ్చింది. ఆ రోజు మా ఇంట్లోనే ఉంది కదా. అలా కొన్ని పుస్తకాలు అడిగి తీసుకొని వెళ్ళిపోయింది. మరలా వారానికి వెళ్ళగానే నేను చదవానయ్యా, చాలా బాగుందయ్యా అని చెప్పి మరలా చెప్తుంది. అంటే సమయాన్ని వ్యర్థము చేయకూడదు. దేవుని వాక్యము చదివి మనము గ్రహించుకోవాలి. అలాగన వాక్యమునకు ఈ యొక్క వాక్యము మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన పరిస్థితులను మార్చగలిగే శక్తి వాక్యమునకు ఉంది కనుక కొన్ని మార్లు నువ్వు శ్రమలో ఉండొచ్చు, దుఃఖములో ఉండొచ్చు, వాక్యము నిన్ను ఆదరిస్తుంది. నన్ను కూడా వాక్యమే ఆదరించింది, మా కుటుంబాన్ని కూడా వాక్యమే ఆదరించింది, సేవకులను కూడా, ఈ దీన సేవకులను కూడా వాక్యమే ఆదరించింది కనుక అమ్మాయ వాక్యము చాలా ప్రాముఖ్యము. వాక్యము ఉపవాసము ద్వారా నీవు వాక్యమును చదువుట నేర్చుకోవాలి. ఇక చివరిగా మనము చూసినట్లయితే 5వదిగా రహస్యముగా ఉపవాసము చేయాలి. కొంతమంది బయలుపరుచుకుంటూ ఉంటారు, నేను ఉపవాసం చేస్తూ ఉన్నాను, అందరికీ చెబుతూ ఉంటారు నేను ఉపవాసం ఉన్నానని చెప్పి. కానీ నీ ఉపవాసం ఎలా ఉండాలని చెప్పండి? రహస్యముగా ఉండాలి, ఎవరికి తెలియకూడదు. నీవు చేసే ఉపవాసము నీకును నీ రహస్యమందున్న తండ్రికి తప్ప ఏ మనిషికి కూడా నీ ఉపవాసమును గురించి తెలియకూడదని వాక్యము చెబుతున్నది. ఒకసారి వాక్యం
మత్తయి సువార్త 6వ అధ్యాయము 17-18 వచనంలో చూసినట్లయితే 6వ అధ్యాయం 17-18 వచనంలో ఉపవాసము చేయుచు ఉన్నట్లు 16-17 వచనం 16-17 మీరు ఉపవాసము చేయుచున్నప్పుడు దేశదారుల వలె దుఃఖ ముక్కలయున్నప్పుడు తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని వారి తమ ముఖములలో వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచు ఉన్నాను. ఉపవాసము చేయునప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొను. అప్పుడు రహస్యమందున్న చూచుచునని తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మనుషులు చూడాలని నువ్వు ఉపవాసము చేస్తావనుకోండి, ఆ ఉపవాసమునకు ఏ ప్రతిఫలం ఉండదు. ఇదిగో నా రహస్యమందున్న నా తండ్రి నేను చేసే ఉపవాసము ఆయన పాద సన్నిధికి చేరితే, ఆ ఉపవాస ప్రార్థన ద్వారా, ఆ ఉపవాస విజ్ఞాపన ద్వారా, ఆ ఉపవాస దీక్ష ద్వారా దేవుని సన్నిధికి నా మొర వెళితే చాలని చెప్పి రహస్యమందున్న తండ్రికి నీవు ఉపవాసము ఆచరించావనుకోండి, రహస్యమందు చూచుచున్న దేవుడట నీకేం చేస్తాడట చెప్పండి? ప్రతిఫల తీర్మానిస్తాడు. కొంతమంది వికారముగా చేసుకుంటారట, అంటే ప్రజలు చూడడానికి మాటికి చెబుతూ ఉంటారు. కొంతమంది నేను ఉపవాసం ఉన్నా అని చెప్పి మాటికి చెప్తారు, అడక్కపోయినా చెప్తూ ఉంటారు. ఉపవాసం ఉన్నాం అని చెప్పి, అంటే ఇక్కడ నేను చెప్పేది కాదు, కానీ ఇక్కడ చూస్తూ ఉన్నప్పులారా వేషధారుల వలె, అంటే కొంతమంది పైకి మాత్రము నటిస్తూ ఉంటారన్నమాట. వేషధారుల వలె నేను ఉపవాసం ఉన్నానని చెప్పి దుఃఖముక్కలై ఉండకుడి తాము ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలను. కొంతమంది మనుషులకు కనబడవాలని ఉపవాసం చేస్తూ ఉంటారు. అది వాస్తవం అండి, నిజంగా చాలా మందిని చూస్తూ ఉంటాం. సేవకులు చూడాలను లేదా విశ్వాసులు చూడాలను కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఉపవాసం చేస్తూ ఉంటారు. ఆ ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసము కాదు. అందుకే ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక. ఎవరికి కనబడాలట? మనుషులకు కనబడాలని చేయాలా? మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని. రహస్యమందు నేను చూస్తూ ఉన్నాడు కదా, ఆయన చూచే దేవుడు కనుక, ఆయన వినే దేవుడు కనుక, నీ మొరలను ఆలకించే దేవుడు కనుక రహస్యమందు నా తండ్రి నా ఉపవాసమును చూస్తే చాలు, నా ప్రార్థన వింటే చాలు, నా యొక్క ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఇస్తే చాలని చెప్పి ఎవరైతే మనుషులకు కనబడే విధముగా కాక దేవునికి కనపడే విధముగా చేస్తారో ఉపవాసము, అదే నిజమైన ఉపవాసము, అదే దేవునికి అంగీకారమైనది. కనుక ఉపవాసము చేయించున్న మనము ఈ మోసే శుభోపవాస ధ్యానములు ఆచరిస్తూ ఉన్న మనం ఈ వారమంతయు కూడా దేవుని కృపలో, ఈ వారమంతయు కూడా ఖాళీ లేకుండా ఆదివారం మొదలుకొని నిన్నటి వరకు కూడా, నిన్నటి దినమందు 2 స్థలములలో ప్రార్థన, గురుగోడులో మరలా క్యాంపుకు వదింటి క్రాస్కు వెళ్ళిపోయి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గొప్పగా సర్వశక్తిని నిగమకాండములో 6వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఉన్న సర్వశక్తివంతుని గురించి గొప్ప వాక్యములు విన్నాం. కనుక దేవుడు నిర్గమకాండములో ఉన్న ఒక్కొక్క అధ్యాయములో ఒక్కొక్క మాట ద్వారా దేవుడు అలాగా మాట్లాడుతూ ఉన్నారంట. ఆయన క్యాంపులో పరిశుద్ధాత్మ దేవుడు గృహములు గొప్పగా మాట్లాడే, అలాగే ధ్యానము కూడా దేవుని చిత్తములో ఘనముగా తిరగబడింది. కనుక అమ్మాయ మీరు కూడా సమయాలను వ్యర్థం చేయండి, సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే దాదాపుగా నిన్న దినమందు చూచాను, దాదాపుగా 3000 పైగా ప్రాంతాలు నీటితో మునిగిపోయాయి. ఎక్కువ వర్షాలు చేత 3000 పైగా ప్రాంతాలు, గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. ప్రజలకు వారు నిరాశ్రయులై ఉండలేక, తిండికి లేక, బట్టకు లేక ఎలా ఉన్నారంటే విలవిల్లాడిపోతున్నారు. వరదల చేత ఎంతో మంది వరదల్లో ఎంతో మంది కొట్టుకొని వెళుతున్నారు. ఈ వర్షాలకు చాలా మంది కూడా
జలపాతాలను చూడడానికి వెళుతూ ఉంటారు. నీళ్ళు ఎక్కడ ఉన్నాయా, ఎక్కడ కొండల మీద నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయని చెప్పి చూడడానికి వెళుతూ ఉన్నారు. మొన్నటి వారములు ఒక కుటుంబం అలాగున జలపాతమును చూడడానికి వెళ్ళిపోయి ఆ యొక్క లోయలో వారు అలాగ కింద, వారు ఆ లోయలో జలపాతము కింద అలాగున నీళ్ళలో వాళ్ళు కలుస్తూ ఉంటే ఉన్నట్టుండి ఆ యొక్క జలపాతము పెరిగిపోయి ఆ కుటుంబం అంతయు కూడా దాదాపుగా 10 మంది కూడా అలాగున నీళ్ళలో కొట్టుకుని పోయినట్లుగా మనం చూస్తున్నాం. అధికమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి, భయంకరమైన ఆ యొక్క వర్షాలు కురుస్తూ ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి, ఎన్నో ప్రాంతాలు మునిగిపోతూ ఉన్నాయి. అయితే దేవుని కృపలో మనం ఉన్నాం కనుక అలాంటి శ్రమ మన మీదకి రాలేదు, అలాంటి కష్టము మనకు రాలేదు. అంటే అది దేవుని కృప, దేవుని కంచె అని చెప్పి మనం ఎరిగి సమయాలను వ్యర్థము చేసుకోగా ప్రభువును ఆరాధించి ఆ మహిమకు పాత్రులుగా, ఆ రాజ్యమునకు పాత్రులుగా మనం నడుచుకొని ఆ నిత్య నివాసమునకు, మోక్షమునకు వారసులుగా ఉండాలని ప్రభు యొక్క ఆశ, కోరిక అయినది కనుక అతి తలంపును కలిగి వధువు సంఘముగా వరుని కొరకు ఎదురు చూడు ఆత్మీయ సిద్ధపాటును దేవుడు మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. మోకరించి ప్రార్థన చేసుకున్నాం. ఇంతకాలము నీవు మనుషులు చూడవలని ఉపవాసం ఆచరించావేమో, వ్యక్తిగతముగా